బయటికి మాత్రం బైబిల్ చేతిలో పట్టుకున్న నా అంత పరిశుద్ధురాలు ఎవరు లేరు. బైబిల్ చేతిలో పట్టుకున్న నా అంత పరిశుద్ధుడు ఎవడు లేడు. నేను చేసినట్టుగా భక్తి ఎవడు చేయలేడు. నాకున్నంత వాక్య పరిజ్ఞానం ఎవడికి లేదు. నాకున్నంత అనుభవం ఎవడికి లేదు. అసలు రేపు పరలోకానికి పోతే మొట్టమొదటి అడుగు పెట్టేది పరలోకంలో నేనే. ఆది అపోస్తులైనా ఆదిమ సంఘమైనా నా తర్వాతే. నేను చేసినట్టుగా భక్తి ఎవరు చేశారండి? కానీ 4 గోడల మధ్యకి వెళ్తే కదా మన అసలు బ్రతుకులు బయటపడేది. బయటికి చూడడానికి తెల్ల బట్టలు వేసుకొని కనపడతాం, కానీ లోపల రంగులు రంగులు రంగులు, కళ్ళు చెదిరిపోయేటువంటి రంగులు. కానీ బయటికి మాత్రం ఎంత తగ్గింపో, బయటికి మాత్రం ఎంత భక్తో. కానీ లోపలికి వెళ్తే ఆదివారం 2 గంటలు భక్తి పరులు ఉంటారు. కానీ 2 గంటలు దాటిన తర్వాత మందిరంలో నుండి అడుగు బయటికి పెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళి కూర్చున్న తర్వాత అసలు రంగులు బయటకు వచ్చేస్తాయి. ఎవరు వీళ్ళంతా? వెర్రి ద్రాక్ష తీగలు. చూడడానికి మాత్రం భక్తి పరుల్లా కనపడతారు. ఆదివారం వచ్చిందంటే తల స్నానం చేసి బైబిల్ చేతిలో పట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని తలంటు నూనె పెట్టుకొని చక్కగా దేవుని యొక్క మందిరానికి అందరికంటే ముందెళ్ళి చర్చిని క్లీన్ చేసి వాక్యం వినడానికి సంసిద్ధులై కూర్చున్న వీళ్ళే వెళ్ళకెళ్ళిపోయిన తర్వాత చేసేటువంటి పనుల గురించి ఆలోచన చేస్తే మనం వర్ణించలేం, ఊహించలేం. మన ఊహలకు కూడా అందనంత ఆత్మీయ అభివృద్ధిలో వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వారి గురించి రాయబడినటువంటి మాటే ఈ వెర్రి ద్రాక్ష తీగ. చూడడానికేమో అది శ్రేష్టమైన ద్రాక్ష తీగలా కనపడుతుంది, కానీ దాన్ని తుంచి కూర చేస్తేనంట కూర అంత విషమైపోయిందంట. దానివల్ల అది తిన్న వాళ్ళందరూ కూడా చనిపోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారంట. ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క సంగమా, నిజమైనటువంటి భక్తి జీవితాన్ని మనం జీవించకుండా బయటికి మాత్రమే భక్తి అనేటువంటి ముసుగేసుకున్నటువంటి వేషధారుల గురించి వాక్యం సెలవిస్తూ ఉంది. వేషధారులారా అని. అసలు వారు కంటికి కనపడ్డారంటే ప్రభుకి ఎక్కడలేని కోపం వచ్చేసింది. అదేందో రావడం కంటికి కనపడగానే వేషధారులారా అని పిలవడం మొదలు పెడతాడు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ వాళ్ళు ఏం చేస్తారు? కొంతమంది ఏ పోదును ధరించుకొని, కొంతమంది యాజక వస్త్రాలు ధరించుకొని, పెద్దల వస్త్రాలు ధరించుకొని, ధర్మశాస్త్రాన్ని చేతబట్టుకొని, ఇదిగో మేము శాస్త్రులం, మేము పరిసయ్యులం, మేము మత పెద్దలం, మేము యాజకులం, ఇదిగో దేవుని రాజ్యము కొరకు అహర్నిశలు కష్టపడేటువంటి దేవుని యొక్క అబ్రహాము సంతానం మేమే అని సంబోధించుకొని మాట్లాడుకొని వారిని వారు హెచ్చించుకునేటువంటి వ్యక్తులు యేసు ప్రభు ఎదుటికి వచ్చిన తర్వాత ఏమని పిలువబడతారో తెలుసా? వేషధారులారా అని పిలువబడతారు. అందుకే లేఖనంలో రాయబడింది, వేశ్యలకైనా పరలోకంలో అవకాశం ఉండదేమో తెలియదు, కానీ వేషధారులకు మాత్రం ఖచ్చితంగా దేవుని రాజ్యంలోకి ప్రవేశం లేదు.